హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి సెక్రటరీ నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందామండి. ద్రాక్ష తోటకు రాజశేఖరం, జయంతి, సునంద, శివరాం, మరి సునంద భర్త కామేశ్వరమ్మ గారు, డాక్టర్ గారు, ప్రమీల వీళ్ళంతా వెళ్ళారు కదండి. అక్కడ హాయిగా స్పెండ్ చేసిన తర్వాత మొదట వీళ్ళందరూ ఒక జయంతి, శేఖరం గారు తప్ప మిగతా అందరూ వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ మధ్యన ఎటువంటి వాతావరణం ఏర్పడిందో మనం నిన్నటి ఎపిసోడ్లో చూసాం కదండి. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అతను 2-3 రోజుల దాకా అంతగా జయంతిని కలవకపోవడం, మళ్ళీ సునంద వచ్చినప్పుడు మామూలుగా మాట్లాడడం, ఉన్నా కూడా జయంతి వైపు చూడడం కానీ మాట్లాడడం కానీ చేయకపోవడం. ఈలోపు బట్టలు ఉతుకుతూ ఉంటే ఆ బట్టల దాంట్లో ఒకటి కాగితాలు అవి ఇవి తీసుకొచ్చి పని మనిషి జయంతికి ఇవ్వడం, దాంట్లో లక్ష్మి అనే ఆమె రాసినటువంటి ఉత్తరం దొరకడం, అది చదవడం అంతవరకు జరిగింది కదా అండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో విందామండి. ఉత్తరం 10-15 సార్లు చదివినా జయంతికి విషయం బోధపడలేదు. రాజశేఖరం పెళ్లి చేసుకోవడానికి ఎందుకు జంకుతున్నాడు? ఎవరు అతని కాళ్లకు పెనవేసుకున్న బంధం? ఎవరిని చూసి జాలితో తన జీవితం నాశనం చేసుకోబోతున్నాడని ఆవిడ హెచ్చరిస్తోంది. జయంతికి మెల్లగా అర్థం కాసాగింది. మంచు తెరలు విడిపోతున్నాయి. అసలు విషయం ఉదయిస్తున్న సూర్యుడిలా స్పష్టంగా కనిపించసాగింది. ఇంకెవరు? తను కాకపోతే ఇంకెవరు తనకి బంధంగా ఉంది? ప్రస్తుతం అతను జాలిపడుతున్న వ్యక్తి తను కాకపోతే ఇంకెవరు? ఈవిడెవరో అతనికి చాలా ఆప్తురాలిలా ఉండి వెంటనే వివాహం చేసుకో అని మందలిస్తుంది. ప్రమీలను గురించేనా? అయినా రాజశేఖరం ఇందులో ఇంత బాధపడాల్సిన పని ఏముంది? తనేం అతని దగ్గరగా వెళ్ళాలని ప్రయత్నం చేయటం లేదు కదా. ఆ రోజు ఆ వెన్నెల్లో అలా ఎందుకు మాట్లాడాలి? ఛీ ఛీ, తనిలా ఏమీ గ్రహించుకోలేకుండా ఎలా ప్రయత్నిస్తోంది? తనెంత వెర్రిదైపోయింది. గ్రహింపు, జ్ఞానం బొత్తిగా ఇలా శూన్యమైపోయినాయేందుకు? జయంతి లేచి ఉత్తరాన్ని జాగ్రత్తగా శేఖరం డ్రాయర్లో పెట్టేసింది. మనసంతా హఠాత్తుగా ఒంటరిగా శూన్యంలో దిక్కులు చూడసాగింది. తను చెప్పేయాలి, తనే చెప్పాలి శేఖరానికి. అదేలా ఆలోచిస్తూ ఉండిపోయింది. 2 రోజులు గడిచిపోయినాయి. మనసులో ప్రతిక్షణం ఉత్తరం సంగతి మెదులుతూనే ఉంది. కానీ శేఖరానికి తెలియజెప్పే మార్గం దొరకటం లేదు. ఏమని చెప్పాలి? ఎలా మొదలు పెట్టాలి? ఈ ప్రశ్నలతో సతమతం అవుతూనే ఉంది జయంతి. ఆ రోజు శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ. హైదరాబాద్ నుంచి ఉత్తరాది వరకు ఇదో ముఖ్యమైన పండుగ. ఈరోజు అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములకి రాఖీ కడతారు. పరిచితులు భాయి అనుకుని మరి పాత పగలు కూడా మర్చిపోయి రాఖీలు కట్టుకొని కౌగిలించుకొని ఆ రోజు నుంచి కొత్త జీవితాలు ప్రారంభిస్తారు. పని వాళ్ళు యజమానులకి కట్టి బహుమతులు అందుకుంటారు. సునంద రాఖీ తెచ్చి జయంతి చేతికి కట్టింది. ఏమివ్వను నీకు? నా దగ్గర ఏముంది అంది జయంతి. ఇదివరకే ఇచ్చేశావుగా స్వెటర్లవి, ఇప్పుడు ఇవ్వాలంటే నీ దగ్గర ఇంకోటి ఉంటుంది అంది. ఏమిటది చెప్పు ఆదుర్దాగా అడిగింది. ఇదిగో ఇది. తన బుగ్గ మీద వేలు పెట్టి జయంతి పెదవుల వైపు చూపించింది. ఛీ పో అంది జయంతి. అంతకంటే మధురమైంది ఇంకేముంది ఈ ప్రపంచంలో? ఏమో, నాకేం తెలుస్తుంది? తెలియదని నమ్మమంటావా నన్ను? ఛీ ఛీ, జయంతి ఆగిపోయింది. తన నుంచి ఏదో తెలుసుకోవాలని సునంద ప్రయత్నం చేస్తుందని అర్థమైంది జయంతికి. వెంటనే ప్రసంగం మార్చేసింది. సునంద వెళ్ళిపోయింది. చేతికున్న రాఖీని చూస్తూ కూర్చున్న జయంతికి చటుక్కున ఓ ఆలోచన బుర్రలో తట్టింది. ఇది తీసుకెళ్ళి అతని చేతికి కడితే అతనెవరు? రాజశేఖరం. రాఖీ పూర్తిగా సోదర సమానులైన వాళ్లకే కడతారు ఆడవాళ్ళు. తన అభిప్రాయం చెప్పటానికి చక్కటి అవకాశం. జయంతి మెల్లగా రాఖీ చేతి నుంచి ఊడదీసి చేత్తో పట్టుకెళ్ళింది. శేఖరం ఇంట్లోనే ఉన్నాడు. ఆ రోజు సెలవు. సునంద భర్త రాలేదు. అతను ఆ గదిలోనే కూర్చొని రాసుకుంటున్నాడు. అడుగుల చప్పుడు విని తలెత్తి ఏమిటి అని అడిగాడు. రాఖీ తెచ్చాను కొట్టుకునే గుండెలతో అంది. ఓహో, అయితే మీకు కట్టడానికి తెచ్చాను. అతను ఒకసారి జయంతి వైపు నిశితంగా చూసి తర్వాత వ్రాస్తున్న పేపర్లు పక్కన పెట్టేసి కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ, రాఖీ ఎవరికి కడతారో తెలుసా అన్నాడు. తెలుసు. ఎవరికి? సోదర సమానమైన వాళ్ళకి.
అయితే తెలిసే వచ్చావన్నమాట. జయంతి తల ఊపింది. శేఖరం చేయి చాచాడు కట్టమన్నట్టు. జయంతి మనసు తేలికైపోయింది. అమ్మయ్యా, ఇంత త్వరగా ఒప్పుకుంటాడు అనుకోలేదు. దగ్గరగా వచ్చి అతని చేయి చేతిలోకి తీసుకుంది. ముందుది చెప్పు, నేనంటే నీకు సోదర భావమేనా ఉన్నది? జయంతి కిందకు చూస్తుండిపోయింది. చెప్పు రెట్టించాడు. జయంతి మాట్లాడలేదు. మాట్లాడమే. అవును అవును అని చెప్పడానికి శరీరంలో ఉన్న శక్తిని అంతా కూడదీసుకుంటుండగా ఇంతలో అతను జయంతి చేతిని పట్టి విసురుగా దగ్గరికి గుంజుకుంటూ, ఎంత ధైర్యం నీకు అన్నాడు. బిత్తరపోయి అతని వైపు చూస్తుండిపోయింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. నిన్ను నువ్వు మోసం చేసుకోవాలనుకుంటే చేసుకో, కానీ నన్ను మోసం చేయలేవు. అది కూడా ఇదివరకైతే ఏమో చెప్పలేకపోయేవాడిని, కానీ మొన్న ద్రాక్ష తోట దగ్గర ఆ వెన్నెల్లో నువ్వేమిటో నాకు తెలిసిపోయింది అని క్షణం ఆగి, నేను నీకు ఒక్క సోదరుణ్ణే కాదు, తల్లి, తండ్రి, స్నేహితుడు, అన్నీ 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 చూపించే ఆగిపోయాడు. అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆత్మవంచన చేసుకోకు. తర్వాత నీకు ఇది కూడా చెప్పాలి. ఎలా చెప్పాలా అనే సతమతమైపోతున్న నాకు మంచి అవకాశం ఇచ్చావు. నేను ఈ దాగుడు మూతలు ఇంకెన్ని రోజులు ఆడలేను. జయంతి, త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. నిద్రలో నువ్వు భయపడి అరుస్తుంటే పక్క గదిలోంచి పరిగెత్తుకు రావడం నాకు చేత కావడం లేదు. నా పక్కనే నువ్వుంటే చేయి చాచి దగ్గరికి తీసుకోవచ్చు. జయంతి మొహం కందగడ్డలా తయారైంది. శేఖరం ఇది గమనించి గడ్డం పట్టి పైకెత్తుతూ, భయపడకు, నాలాంటి మనిషిని భర్తగా భరించడం నీకు అసాధ్యం అనిపిస్తుందా? ప్రయత్నం చేసి చూడు, నువ్వు అనుకున్నంత భయంకరంగా ఉండదేమో. తర్వాత నీకు ఇంకోటి కూడా హామీ ఇస్తున్నాను, వివాహం నామమాత్రమే, అనుక్షణం అంగరక్షకుడులా దగ్గరగా ఉండటం కోసం, అంతే. నీ నుంచి నీ అంతట నువ్వు ఇచ్చేంత వరకు నేనేమీ ఆశించను. అధికారం అసలే నీ మీద చూపించను. ఎవరో లోపలికి రాబోయిన వాసు ఎవరో వచ్చారు అని చెప్పబోయి లోపలికి రాబోయిన వాసు కంగారుగా వెనక్కి తిరిగి పారిపోయాడు. శేఖరం చేతిలో ఇంకా జయంతి గడ్డం అలాగే ఉంది. వాసు వెళ్ళిపోగానే ఇద్దరు మొహమ్మాలు చూసుకున్నారు. చెప్పు, నా మీద అసహ్యం లేదని ఒకసారి అన్నావు, అది నాకు గుర్తుంది. కోపం ఉందని మాత్రం నాకు తెలుసు, దానికి కారణం కూడా నాకు తెలుసు. కానీ మన పెళ్ళైపోతే అన్నీ చక్కబడిపోతాయని ఆశ. జయంతి కళ్ళలోకి వెతుకుతున్నాడు. జయంతి నుంచి సమాధానం ఏమీ రాలేదు. వస్తాను, ఎవరో వచ్చారుట. మెల్లగా జయంతిని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. ఒంటరిగా గదిలో మిగిలిపోయిన జయంతి చిత్తరువులా నిలబడిపోయింది. హఠాత్తుగా షాక్ తిన్న మనిషిలా శరీరం మనసు రెండూ మొద్దుబారిపోయి ప్రతిమలా నిలబడిపోయిన జయంతికి టైం ఎంత గడిచిందో స్పృహ లేనే లేదు. హలో, వెనక నుంచి ఎవరిదో కంఠం వినిపించడం వల్ల మెల్లమెల్లగా మెడ తిప్పి పక్కకు తిరిగి చూసింది. శేఖరం లేడా? రేఖారాణి లోపలికి వస్తూ అంది. లేరు, యాంత్రికంగా వచ్చింది జవాబు. ఓహో, జయంతి ఊహించినట్టు రేఖారాణి తటపటాయించలేదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. సరాసరి గదిలోకి వచ్చి కుర్చీ లాక్కొని కూర్చుంది. తీవ్రమైన ఆఘాతం తగిలి ఆ బాధకి తట్టుకోలేక ఆత్మ శరీరాన్ని విడిచి దూరంగా పారిపోతుంది. మామూలుగా మాట్లాడుతున్నా, కూర్చున్నా, నిలబడినా, ఏం చేస్తున్నా మనిషిలా ఉండరు. చేస్తున్న ఏ పని మీద మనసు ఉండదు. జయంతి పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది. అలా ఉన్నామే, ఒంట్లో బాగాలేదా? రేఖారాణి ఆప్యాయత ఉట్టిపడుతున్న స్వరంతో, అంటే ఆప్యాయత నిజంగా లేదు, పైన నటిస్తుంది. జయంతి బాగానే ఉన్నాను అన్నట్టు తలూపింది. కూర్చో. అప్పటికి గుర్తొచ్చింది, చాలాసేపటి నుంచి నిలబడటం వల్ల కాళ్ళు గుంజుతున్నాయని మెల్లగా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. మొహమంతా పాలిపోయి ఉందే. నిన్ను చూస్తుంటే బొత్తిగా ఒంట్లో బాగాలేని మనిషిలా ఉన్నావు. శేఖరం డాక్టర్కి ఎవరికి చూపించలేదా? జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. అవునులే, మనిషి మీద ఏదైనా ఆసక్తి ఉంటేగా వెంటనే మనసు పసిగట్టడానికి కేవలం దయా ధర్మంగా జాలి కోసం దగ్గరించుకున్న వాళ్ళు ఇంతకంటే ఏం బాగా చూస్తారు? లోకుల కళ్ళకి ఉదార స్వభావులుగా కనిపించాలని తాపత్రయపడే వాళ్ల పనులు ఇలాగే ఉంటాయి. రేఖారాణి ఏం చెప్తుందో బొత్తిగా అర్థం కాని జయంతి అరచేతుల్లోకి రేఖారాణి ఏం చెప్తుందో
బొత్తిగా అర్థం కాని జయంతి అరచేతుల్లోకి చూసుకుంటూ కూర్చుండిపోయింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. జయంతి, ఈరోజు ప్రత్యేకంగా నీతో మాట్లాడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చింది. చెప్పండి, నీరసంగా అంది. నేను చెప్పబోయేది నీకు బహుశా కష్టం కలిగించవచ్చు. నువ్వు చిన్నదానివి, ప్రపంచపు పోకడ బొత్తిగా పసిగట్టలేని అమాయకురాలివి. ఆ సంగతి అందరికంటే నాకు బాగా తెలుసు. నిన్ను హెచ్చరించి నీ జీవితం మంచిగా మార్గాన పెట్టేందుకు నీ వైపు పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవటం ఇంకో పెద్ద లోపం. నువ్విలా ఒంటరిగా నెలల తరబడి శేఖరం దగ్గర ఉండటం బాగాలేదు. చూసేవాళ్ళకి బాగా లేకపోతే పోనీ, కానీ నీ భవిష్యత్తుకు కూడా అది ఏమాత్రం మంచిది కాదు. అతనికి ఎంతసేపు తన ధోరణి తనదే, కానీ బయట ప్రపంచపు గొడవే పట్టదు అనే వాళ్ళెప్పుడు తన దగ్గరకు వచ్చి మన మొహం మీద అంటారా చెప్పు? అక్కడక్కడ వ్యంగ్యంగా మాట్లాడుకుంటారు. ఒక విధంగా రాజశేఖరం మా అందరికీ ఆత్మీయుడు. అతన్ని గురించి అసహ్యంగా ప్రచారం జరుగుతుంటే వినేవాళ్ళకి మాకు బాధగా ప్రాణం పోతోంది. అక్కడికి 1-2 సార్లు నేను హెచ్చరించబోతే నిర్లక్ష్యంగా తల తిప్పేసి ఊరుకున్నాడు. ఎంతైనా మగవాళ్లే, కనీసం నువ్వైనా దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. జయంతి మైకం వదిలిన దానిలా తలెత్తి ఒక్కసారే రేఖారాణి వైపు చూసింది. మీ ఇద్దరికి ఒకరి వల్ల ఒకరికి అనురాగం ఉంటే వెంటనే పెళ్లి చేసేసుకోండి. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? అలాంటి ఉద్దేశమే ఉంటే ఈ ఆలస్యానికి అర్థమేమిటి మరి? జయంతి కళ్ళు క్రిందికి వాలిపోయినాయి. జవాబు తీక్షణంగా సూటిగా చెప్పాలని ఆరాటపడుతున్న హృదయం మాటల కోసం పెనుగులాడుతోంది. అసలు అలాంటి ఉద్దేశం ఏమైనా ఉన్నట్టు కనీసం ఎప్పుడైనా చూచాయగా తెలియజేశాడా నీకు? జయంతి సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండానే, నాకు తెలుసులే, నువ్వు నోరు తెరిచి చెప్పనవసరం లేదు. నేను ఈ ప్రసక్తి తెచ్చినప్పుడు కేవలం జాలి తప్ప ఇంకే అభిప్రాయం లేదన్నట్టు మాట్లాడాడు రాజశేఖరం నాతో. అది నిజమే కాదని ఎవరంటారు? నీ పరిస్థితులు అలాంటివి. కానీ చిక్కు ఎక్కడంటే ప్రపంచం అతన్ని పూర్తిగా అపార్థం చేసుకుంటోంది. వెధవలోకం, దిక్కుమాలిన సంఘం, వయసులో ఉండటమే అసలు అపరాధం అనుకో. అందరి విషయాలు వాళ్ళకే కావాలి. సహాయం చేసేవాళ్ళు తీసుకునేవాళ్ళు నిష్కల్మషంగా ఉన్న మధ్య వాళ్ళకెందుకో ఈ ఏడుపు. క్షణం ఆగి, ఏదైనా ప్రపంచానికి మనం అవసరం లేకపోయినా మనకి ప్రపంచం కావాలి, ఒంటరిగా బ్రతకలేం కదా అంది. జయంతి మొహం తిప్పేసుకుంది. ఈ లెక్చర్లన్నీ తనకెందుకు? సూటిగా చెప్పదలుచుకున్నదేదో ఒక్క ముక్కలో చెప్పేయకూడదు. రేఖారాణి సరిగ్గా అదే అంది. మీరిద్దరు పెళ్లి చేసుకోదలుచుకుంటే వెంటనే చేసేసుకోండి, లేకపోతే అతను వెంటనే ప్రమీలని చేసుకునేలా ఒప్పించు. నేనా? అవును, నువ్వే. నువ్వు కాకపోతే ఇంకెవరు? అతను స్వయంగా ఏది స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. కారణం నాకు తెలుసు. ఇన్ని రోజులు జాలితో నిన్ను దగ్గరుంచుకున్నందుకు అతని పరిస్థితి అడగత్తెరలో మధ్య పోకచెక్కలా తయారైంది. అందుకే నిన్ను స్పష్టంగా నేను నొక్కి 10 సార్లు మరీ అడుగుతున్నాను. అతనికి నీ మీద ఉన్నది కేవలం జాలేనా, లేక ఇంకేమైనా ఉందా? నాకెలా తెలుస్తుంది? జయంతికి ఎందుకో ఆ గదిలో గాలి లేనట్టు, ఊపిరి ఆడనట్టుగా అనిపించింది. తెలియదంటే ఎలా? నువ్వేమైనా వయసు వికసించని దానివా? ఆ మాత్రం అర్థం చేసుకోలేదంటే ఎవరు మాత్రం ఎలా నమ్ముతారు? ఆడవాళ్ళకి ఎదుట వాళ్ళు అభిమానిస్తున్నారో అసహ్యించుకుంటున్నారో గ్రహించే శక్తి పుట్టుకతోనే వస్తుంది. నువ్వేం పసిపిల్లవి కాదుగా. క్షణం క్రితం నువ్వు పసిదానివి, నీకేం తెలియదు అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఇలా మాట్లాడటంతో క్షమించాలి. ఇందులో నేను చేయగలిగింది ఏమిటి? నాకేం కనిపించడం లేదు, లేవబోతూ అంది జయంతి. శేఖరం అంటే నీకే విధమైన ఆసక్తి లేదని చెప్పు. అంటే? లేవబోతున్నదల్లా ఆగిపోయింది. క్షణంసేపు గుండెలు కొట్టుకున్నాయి. శేఖరం అంటే తనకి ఆసక్తి లేదు, అతనంటే అసహ్యం ఉన్నమాట నిజమే, కానీ ఆ అసహ్యం అతని మీదున్న గౌరవాన్ని కాస్తంత కూడా తగ్గించటం లేదే. ఎలా ప్రవర్తించినా, ఎంత మూర్ఖంగా మాట్లాడినా ఒక్కోసారి అతని కళ్ళలో కనిపించే ఆప్యాయతకి తనెంత కరిగిపోతుంది. తనకి ప్రపంచంలో ఆప్తులు అంటూ ఉంటే సునంద తర్వాత రాజశేఖరమే కదా. ఒక విషయం నువ్వు కల్లో కూడా మర్చిపోవద్దు జయంతి. త్యాగాలతో మొదలైన వివాహాలు ఆనందం కంటే అవసరమైన అహంకారాన్ని కలుగజేస్తాయి. ఆ దాంపత్య జీవితంలో అనురాగం కంటే ఆడంబరం అధికంగా ఉంటుంది. అనుక్షణం మనం
అది కేవలం దయాధర్మం వల్ల ఒక స్థితిని పొందామని గుర్తు చేస్తాయి. ఎక్కడో ఎందుకు ఎక్కడో ఎందుకు నా విషయం తీసుకో. అమ్మా నాన్నల కోసం నాకు ఆసక్తి లేని వ్యక్తిని కేవలం డబ్బులు చూసుకుని పెళ్లి చేసుకున్నాను. ఇన్ని సంవత్సరాల ఈ వివాహ జీవితంలో నాకెలాంటి తృప్తి లేకపోగా పైనుంచి జీవితం వ్యర్థం చేసుకున్నానే అనే దుఃఖం కలిగింది. రేఖారాణి కంఠం మొహం రెండూ మారిపోయాయి. జయంతి తల తిప్పి చూసింది. నువ్వు ఆలోచించుకో, అతని క్షేమం కోరే వాళ్లలో నువ్వు కూడా ఒకదానివి అన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఇంత ధైర్యంగా చెప్పడానికి వచ్చాను. అతని మనసులో నీ పట్ల జాలి కానీ ప్రేమ కానీ ఏదైనా కానీ అతను నిన్ను పెళ్ళాడాడు అంటే ముందు వ్యాపారంలోంచి కరుణాకరం గారు తప్పుకుంటారు. కారణం ఆయన ప్రమీలని అతనికి ఇవ్వాలని ఎన్నాళ్ళ నుంచో అనుకోవడమే. అందుకు అతను ఇదివరకు ఒప్పుకున్నాడు కూడా. ఆయన ఒక్కరే విరమించుకోవటం కాక మరో ఇద్దరిని కూడా మాన్పించగలరు. వాళ్ల ముగ్గురితో పాటు మావారు కూడా తప్పుకుంటారు. కరుణాకరం ఊరికే మానుకుంటే పర్వాలేదు, ఏదైనా సృష్టించగలడు. ఎన్ని విధాలా ఆలోచించినా అతనికి ఇది క్షేమంగా అనిపించటం లేదు. కేవలం నీ మీద జాలితో అతనింకా త్యాగం చేయటం తెలిస్తే నువ్వు కూడా ఒప్పుకోవాలని నా విశ్వాసం. జయంతి రెప్ప వాల్చకుండా రేఖారాణి వైపు చూస్తూ అక్షరాన్ని పొల్లు పోకుండా జాగ్రత్తగా వింటోంది. రేఖారాణి లేచి దగ్గరగా వచ్చి జయంతి భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా తట్టి, నీకు ఈ విషయాలన్నీ బాధ కలిగిస్తాయన్న సంగతి నాకు తెలుసు. నేనేం చేయాలి చెప్పు? ఇంతకంటే నాకు ఇంకో మార్గం లేకపోయింది. ఏమీ అనుకోకు, నువ్వు నా స్వంత చెల్లెలి లాంటి దానివి. మాటల్లో ఎంత తీపి, వాటి అడుగున ఎంత విషం. నీకింకో మాట చెప్పకుండా ఉండలేను. పెళ్లి కాగానే కలిసి వస్తే ఆ స్త్రీని సంఘం గౌరవిస్తుంది. ఈ నా ఇంటి లక్ష్మిని మగవాడు కూడా ఆ ఇంటి లక్ష్మిని మగవాడు కూడా నెత్తిన పెట్టుకుంటాడు. ఏదైనా ఎగుడు దిగుడు జరిగితే పాదమహిమ అంటూ లోకం వెక్కిరిస్తుంది. భర్త నా పాలిట శని అని విసుక్కుంటాడు. అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు. కొద్దిసేపు అయిన తర్వాత రేఖారాణి చెప్పదలుచుకున్నవని చెప్పి వెళ్ళిపోయింది. జయంతి మనసంతా ఎలాగో అయిపోయింది. ఎందుకయింది అని పదే పదే అనిపించసాగింది. అన్నిటికంటే వాడి శూలంలా గుచ్చుకుంటున్న విషయం అతనికి తనంటే జాలి తప్ప ఏం లేదు. పెళ్లి చేసుకుంటానని నిశ్చయానికి రావటానికి కేవలం జాలేనా? అతని మనసులో అంతకుమించి ఇంకేమీ లేనేలేదా? కాదు. ఉండటానికి సాక్ష్యం ఏది? బాధ అనిపించినా మనసు ముక్కలుగా కోసినట్టుగా రేఖారాణి మాటలెంత నిజం. ఎన్నిసార్లు తనని దగ్గరికి తీసుకున్నాడు. అందులో ఉద్రేకం లేదు, కోరిక లేదు. నిజంగా ప్రేమించిన మనిషి అయితే ఇన్ని రోజులు ఇలా కలిసి ఉంటే ఏ అనుభూతి లేకుండా ఉండగలడా? ఏమో తనకెలా తెలుస్తుంది? కేవలం జాలే అయితే ప్రమీలను చేసుకోవడం ఆలస్యం ఎందుకు చేయాలి? తనని ఇంకో రకంగా అనుకోవచ్చుగా. రేఖారాణి అసలు ఉద్దేశం ఈ పెళ్లి జరిగితే అతను పొందిన దానికంటే పోగొట్టుకునేది ఎక్కువని చెప్పటమా? భగవాన్, అసలు తనెవరు? ఇద్దరి జీవితాలు ఇలా ఎందుకు చిక్కుపడినాయి? జయంతి చాలా కష్టం మీద తన గదిలోకి వెళ్ళగలిగింది. అతను ఎలాంటి వాడైనా కానీ తనకెంత సాయం చేశాడు. ప్రపంచంలో అసహ్యంగా మాట్లాడుతుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు. కారణం తను ఒంటరిదని, ఇంకెవరూ లేరని, ఈ సమయంలో ఆదుకోవడం తన విధి అనుకోబట్టేగా. దీనికంతటికీ పర్యవసానం అతని సర్వనాశనమా? ఛీ! అసలు ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండటం ఎంత తెలివి తక్కువతనం! ఏం చెయ్యాలి? ఎక్కడికైనా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వడు. భగవాన్, నాకేదైనా దోవ చూపించు. జయంతి దిండులో తలదాచుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది. చాలాసేపు అయిన తర్వాత జయా అంటూ గుమ్మంలోంచి పిలుపు వినగానే జయంతి గుండెలు కొట్టుకున్నాయి. చీకట్లో పడుకున్నామే. శేఖరం లోపలికి వచ్చి లైట్ వేసే లోపల చప్పున కళ్ళు గట్టిగా ఒత్తుకుంది. అదేమిటి అలా పడుకున్నామే? మాట్లాడే సాహసం లేక ఊరుకుంది. ఏది? ఇటు తిరుగు. జయంతి తిరగలేదు. అతని దగ్గరగా వచ్చి బలవంతంగా తిప్పి చూశాడు.
అతడు చెప్పక తప్పదు. పోనీ చెప్పేస్తే ధైర్యం చెప్తూ ఏదైనా చెప్తాడు. కానీ జయంతికి నిరాశ కలిగింది. అతని దగ్గరగా రాలేదు, దూరంగా నిలబడే నేను రేపు ఉదయం విజయవాడ వెడుతున్నాను, ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తాను, సునంద వాళ్ళని రమ్మనమని కబురు చేశాను, ఎవరో బంధువులు వచ్చారని సునంద భర్త చెప్పాడు, లేకపోతే నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళు. జయంతి మాట్లాడలేదు. శేఖరం క్షణం సేపు ఆగి, వాళ్ళింట్లో గొడవగా ఉంటుందనుకుంటే డాక్టర్ గారింటికి వెళ్తావా? అలా బోర్లా పడుకునే వెడతానన్నట్టు తల ఊపింది. వెళ్ళిపోబోతూ గుమ్మం దగ్గర మళ్ళీ ఆగి అతను, ఈ ఒక్కసారి అలా చెయ్యి, ఈసారి నుంచి ఊరు వెళ్ళేటప్పుడు నా వెంట నువ్వు ఉంటావు, ఇంకెప్పుడు అలాంటి అవసరం ఉండదు అన్నాడు. అతను మెల్లిగా నవ్విన శబ్దం వినిపించింది. తను తెల్లవారుజామునే వెళ్ళిపోతాను, నువ్వు నిద్రపోతూ ఉంటావు, లేపను అని చెప్పి వెళ్ళిపోయాడు. మన్నాడు జయంతి లేవకముందే శేఖరం వెళ్ళిపోయాడు. జయంతి మనసు మీద ఇనుప దూలం పెట్టినట్టు బరువుగా ఉంది. ఏం చెయ్యాలని ఆలోచించుకోవటానికి 24 గంటల టైం. శేఖరం తిరిగి వచ్చేసరికి శేఖరానికి కనిపించకూడదు. కానీ ఎలా సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళినా, డాక్టర్ గారింటికి వెళ్ళినా లాభం లేదు. తిరిగి రాగానే వచ్చి తీసుకుపోతాడు. అతని మాటల్లో మృదుత్వమే కాక కళ్ళలో ఏదో ఆకర్షణ, పెంపుడు కుక్కల వెంట వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. సాయంత్రం కూడా అయింది. జయంతికి ఎంత ఆలోచించినా ఏ మార్గం కనపడలేదు. మా బాస్లేడా శివరాం దగ్గరికి వచ్చి అడిగినప్పుడు కానీ తను గుర్తు వచ్చినట్టు గుర్తించలేదు. శివరాం అనుకోకుండా అతను కనిపించేసరికి ప్రాణం లేచి వచ్చింది. ఇదేమిటి, ఇంతసేపు ఆలోచనలో ఒక్కసారి కూడా ఇతను గుర్తుకు రాలేదే? ఏమిటి అలా ఒంటరిగా కూర్చున్నావే, తపస్సు చేస్తున్నట్టు? తపస్సు కాదు, ప్రార్థన. ఎవరిని ఏమని ఆసక్తిగా అడిగాడు. భగవంతుడిని, ఒక ఆప్తుడిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. సారీ, నేను డిస్టర్బ్ చేశాను అనుకుంటున్నాను. ఇంతలో సరిగ్గా టైంకు వచ్చారు. చిత్రంగా ఉందే. అంటే మీ ఉద్దేశం ఆ ఆప్తుడిని నేనే అనా? ఖచ్చితంగా. శివరాము సర్దు కూర్చున్నాడు. జయంతి మొహం ఎర్రబడింది. తనేమని అడగబోతుంది? చెప్పండి, ఏమిటి మీకొచ్చిన కష్టం? సాయం కావాలి. కష్టాలు వచ్చిన వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి సాయం చేసేది? జయంతి ఆగిపోయింది. చెప్పండి, సందేహించకండి. తీరా నేను చెప్పిన తర్వాత కాదంటే అనను. నన్ను ఇదండి ఈరోజు ఎపిసోడు. ఈ ఎపిసోడు ఈరోజు ఇంతటితో ఆపేద్దామండి. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మార్తి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి, మీ మార్తి సాహితీ ఛానల్.